ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కని కథ తెలుసుకుందామా? అనగనగా ఒక ఊరిలో కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అడవి మార్గం ద్వారా వెళ్తున్నాడు. నడిచి నడిచి అతనికి చాలా నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశ దిశలా వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉందని అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అక్కడ కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కాశీనాథునికి నవ్వు వచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు, అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు, దేవుడికి తెలివి లేదు అని అనుకొని కాశీనాథుడు నిద్రపోయాడు. అతను నిద్రలేచి చూసేటప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అతనికి వెన్నులో జలదరి ఇచ్చింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి తన మీద పడి తల పగిలి చనిపోయి ఉండేవాడు. కాబట్టి దేవుడు తెలివైనవాడు. ఎంతో